హాయ్ గైస్, ఈరోజు నేను అనపకాయల కర్రీ మీకు చేసి చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్తో చెప్తాను మీకు. 2 స్పూన్స్ శనగిత్తనాలు తీసుకున్నాను అండ్ 1 ఆనియన్, 2 టమాటోస్, 5 తెల్లగడ్డలు తీసుకున్నా అండ్ కొంచెం అల్లం తీసుకున్నాను, పుదీనా కొంచెము, కొత్తిమీర కొంచెము, చెక్క, లవంగాలు. దాంతోపాటు నేను దీంట్లోనే పసుపు కొంచెం, ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నా, కారం 1.5 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇట్లా పేస్ట్ అయినాక కొన్ని వాటర్ తీసుకుంటున్నా. ఇట్లా ఫైన్ పేస్ట్ అయినాక మనం తిరువాత పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయితేనే కొన్ని మస్టర్డ్, జీలకర్ర వేసుకుంటున్నా. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడే కొంచెం ఖరాబ్ అవుతుంది. దాంట్లోకి కొన్ని టమాటో అండ్ ఆనియన్ కట్ చేసుకుని బాగా కొంచెం వేగినాక ఆడించుకున్న మసాలా వేసుకుందాం. మనం మిక్సీ పట్టుకొని ఉండేది పేస్ట్ని దీంట్లోకి తిరుపతిలోకి వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పుడు అనప గింజలు కడిగి పెట్టుకొని ఉండే గింజలు దాంట్లోకి వేసి కొంచెంసేపు ఫ్రై చేయాలి. అనప గింజలు వేసినాక కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటే మసాలా అంతా గింజలకు పట్టుతుంది. ఈ టైంలోనే మనం సాల్ట్ వేసుకుందాం. కొంచెంసేపు ఇట్లా వేయించినాక మళ్ళీ మిక్సీలో మిగిలిండే మసాలా వాటర్ వేసుకొని దీంట్లోకి వేసేద్దాం. మనం కుక్కర్ విజిల్ పెట్టకముందే ఒకసారి టేస్ట్ చేసుకోండి, ఉప్పు కారం అంతా సరిపోయింది అని. ఉడికే టైంలో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి 2 విజిల్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేస్తాం. ఈ అనపకాయల కర్రీ చపాతీకి, రైస్కి, ముద్దకి కూడా బాగుంటుంది. మీకు నచ్చితే చేసుకొని బాగుంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ లైక్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్.